హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1026కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకు OnePlus నుంచి OnePlus 9RT ఈ మొబైల్ని వీళ్ళు ఈ నెల 15వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ సంబంధించిన స్కోర్ మనకి గీక్ బెంచ్లో స్పాట్ అయింది. అక్కడ ఈ మొబైల్లోని ప్రాసెసర్ కూడా బయటకు వచ్చిందని. సో అప్పుడు మనకు 888 ప్రాసెసర్ ఉంది, ఇంతకుముందు 870 ప్రాసెసర్తో రాబోతుందని చెప్పి మనకి రూమర్స్ వచ్చినాయి అనుకున్నాం కదా. కాకపోతే ఇప్పుడు మరో రూమర్ అయితే బయటకు వస్తుంది అన్నమాట. ఇందులో మొత్తం 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయంట. సో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఒకటి, మరొకటి వచ్చేసరికి జాయిన్ ఎడిషన్ అని చెప్పేసి మరో ఎడిషన్ కూడా తీసుకురాబోతున్నారంట. ఈ ఎడిషన్ లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొత్త రూమర్ అయితే బయటకు వస్తుంది. సో వీటన్నిటికీ చర్మగీతం పాడాలంటే ఇంకో 10 రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ మనకి HDFC కార్డు మీద 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. అయితే ఎవరైతే ఆల్రెడీ పర్చేజ్ చేసేస్తారో ఈ 10% డిస్కౌంట్ని ఒక కార్డుతో యూజ్ చేసేస్తారో, ఆ తర్వాత మళ్ళీ ఆ కార్డు యూజ్ చేసినప్పుడు ఆ 10% డిస్కౌంట్ అయితే మనకి దొరకదు కదా. ఇప్పుడు దాన్ని HDFC రీసెట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో అంటే ఆల్రెడీ మీరు పర్చేజ్ చేసేసి 10% ఆ కార్డు మీద మీరు వాడేసుకున్నా సరే, ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు, అంటే 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మళ్ళీ మీరు రీపర్చేజ్ చేసి 10% డిస్కౌంట్ని మళ్ళీ పొందొచ్చు అనమాట. సో ఒక కార్డుకి 10% మాత్రమే ఇస్తారు. మళ్ళీ ఆ కార్డుని అప్లై చేస్తే మనకి రాదు. ఈసారి అయితే రాబోతుంది అమెజాన్లో HDFC కార్డుతో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ వాచ్ సిరీస్ 7. యాక్చువల్గా వీళ్ళు ఐఫోన్స్ లాంచ్ చేసినప్పుడే ఈ యాపిల్ వాచ్ 7 కూడా అయితే లాంచ్ చేశారు. కాకపోతే సేల్కి అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు. సో ఇప్పుడు ఈ నెల 15వ తారీఖు నుంచి మొత్తం 50 కంట్రీస్లో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. మన ఇండియాలో కూడా 15వ తారీఖు నుంచి ఈ వాచెస్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఇందులో మనకి బేస్ వేరియంటే 42,000 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో ప్రీ బుకింగ్ ఆర్డర్లు మీకు అక్టోబర్ 8వ తారీఖు నుంచి సో ప్రీ బుకింగ్స్ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే ఫేస్బుక్ నుంచి నిన్న ఈవినింగ్ అనుకుంటా సడన్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్ 3 సర్వర్లు డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. చాలామంది వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ యూజ్ చేద్దామని చూస్తే అసలు డౌన్ అయిపోయి ఎవరికైతే పేజెస్ కూడా ఓపెన్ అవ్వనట్టుగా, అంటే లోడ్ కూడా తీసుకున్నట్టుగా అయితే చాలామంది రిపోర్ట్స్ అయితే చేశారనమాట. సో ఇంతకుముందు కూడా ఇలాగ డౌన్ అయితే అయినాయి. కాకపోతే ఏంటంటే మనకి ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ ఆర్ వాట్సాప్ ఇలాగా ఏదో ఒకటి కొంచెం సేపే డౌన్ అయ్యేది. అంటే ఒక అరగంట, గంట, 10 నిమిషాలు అంతే, మ్యాక్సిమం ఎక్కువగా సేపు అయితే డౌన్ అవ్వలేదు. ఈసారి వచ్చేసరికి ఏకంగా 6 అవర్స్ వరకు డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో దీనికి ఇప్పుడు ఫేస్బుక్ అయితే వాళ్ళ యూజర్స్తో ప్రాబ్లం ఏది ఉందో అదైతే సాల్వ్ చేసాం, కాకపోతే అసౌకర్యానికి అయితే మేము చింతిస్తున్నాం అని చెప్పేసి క్షమాపణ కోరింది అనమాట వాళ్ళ యూజర్స్ని వచ్చేసరికి. కాకపోతే ఎందుకు డౌన్ అయింది అనే దాని మీద వీళ్ళు ఎటువంటి రీజన్స్ అయితే చెప్పలేదు. సో కొంతమంది హ్యాక్కే గురైందని కొంతమంది అంటున్నారు, మరి కొంతమంది ఏమో కావాలని కుట్రపూర్వితంగానే వీటిని డౌన్ చేశారని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మనకి మార్క్ జుకర్బర్గ్ ఏదైతే షేర్ వాల్యూ ఉందో దాని వాల్యూ అనేది అమాంతం పడిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. మామూలుగా చూసుకున్నట్టయితే అంత తొందరగా డౌన్ అయిపోవడం అనేది ఒక నైట్లో అయ్యే పని కాదనమాట. సో ఇది చూస్తుంటే కొంతమంది కుట్రపూరితంగానే జరిగింది అంటున్నారు. సో ఏంటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుందో తెలియదో చూద్దాం. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ని నిన్న నైట్ అయితే అనౌన్స్ చేసిందనమాట. సో కాకపోతే వీళ్ళు అనౌన్స్ చేశారు కానీ పిక్సెల్ మొబైల్స్కి ఇంకా రావడానికి కొన్ని వారాలు అయితే పడుతుందని చెప్పేసి సో గూగుల్ అయితే చెప్తుందనమాట. సో మామూలుగా ప్రతిసారి సో మనకి సెప్టెంబర్ నెలలోనే వీళ్ళు పిక్సెల్ మొబైల్స్కి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అక్టోబర్ నెల వచ్చినప్పటికీ ఇంకా వీళ్ళు అప్డేట్స్ అయితే తీసుకురాలేదు, ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అంటున్నారు. అయితే ఇది ఇలా ఉండగానే సో మిగిలిన కంపెనీలు అయితే అనౌన్స్ చేసేసినాయి. సో ఆండ్రాయిడ్ 12 బేస్డ్ వాళ్ళ ఓన్ యూఐని, అందులో శాంసంగ్ ఉంది, షౌమీ ఉంది, బీబీకే ఎలక్ట్రానిక్స్, OnePlus కానీ, ఒప్పో కానీ, తర్వాత రియల్మీ కానీ, సో ఇలాగ ఏవైతే థర్డ్ పార్టీ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు ఓన్ స్కిన్తో తీసుకొస్తారుగా, సో వీళ్ళంతా అయితే అనౌన్స్ చేశారు. అందులో చూసుకుంటే మనకి రియల్మీ కూడా ఉంది. రియల్మీ UI 3.0 ఆండ్రాయిడ్ 12తో అప్డేట్ అనేది ఈ నెల 13వ తారీఖున రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ GT సిరీస్కి వీళ్ళు ఈ అప్డేట్ని అయితే అందించబోతున్నట్టుగా ఇప్పుడు రియల్మీ అయితే చెప్తుందనమాట. మేబీ ఇక్కడ బేటా వర్షన్ ఏమైనా వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే OnePlus కూడా OnePlus OS 12 ఓపెన్ బేటా OnePlus 9 అండ్ 9 Proకి అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓపెన్ బేటా, సో ఎవరైతే బేటా వర్షన్లో ఉండాలనుకుంటారో వాళ్ళకనమాట. బేటా 1 అయితే ఈ రోజు వీళ్ళు రిలీజ్ అయితే చేశారు 9 అండ్ 9 Proకి. ఇందులో చూసుకుంటే మనకి జెన్ఫోన్లో కొత్త డిజైన్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అలాగే న్యూ షీల్డ్ కూడా వీళ్ళైతే యాడ్ చేశారు. ఇక్కడ మనకి OnePlus నాయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా షెల్ఫ్ కూడా అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకా అలాగే ఒకసారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ 2.0 కూడా అయితే వీళ్ళు ఇందులో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ వర్క్ మోడ్ అలాగే లైఫ్ మోడ్ 2 మోడ్స్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే 3 లెవెల్స్ డార్క్ మోడ్స్ అయితే అందిస్తున్నారు. ఇక ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేలో మీకు కొత్తగా క్యాన్వాస్ యాడ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ గా చూసుకుంటే మనకి నోట్ యాప్ ను కూడా వీళ్ళు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి
ప్రస్తుతం ఈ బీటా వర్షన్లో అయితే స్పాట్ అయినాయి. స్టేబుల్ అప్డేట్ రావాలంటే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు టైం ఉండే అవకాశం అయితే ఉంది. లేకపోతే ఇయర్ ఎండింగ్ నాటికల్ని ఏమైనా స్టేబుల్ అప్డేట్ తీసుకొస్తారని చూడాలి. ఇక అలాగే ఒప్పో కూడా ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ColorOS 12 ని గ్లోబల్ గా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. అక్టోబర్ 11వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్నాడు తెలుస్తుంది అనమాట. అక్టోబర్ 11న ColorOS 12 వస్తుంది. అలాగే అక్టోబర్ 13న Realme UI 3.0 వస్తుంది. రెండిట్లోనూ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే Realme నేమ్ పెట్టుకొని Realme అదే ColorOS అయితే తీసుకొస్తుంది అనమాట. సో వీళ్ళు తీసుకురాబోతున్న ఈ ColorOS 12 ఫస్ట్ మనకి OnePlus 9 అండ్ 9 Pro కి కంగారు పడమాకండి, గ్లోబల్ గా కాదు. చైనాలో ఏదైతే OnePlus 9 అండ్ 9 Pro వీళ్ళు లాంచ్ చేశారో అవి వచ్చేసరికి ColorOS తో తీసుకొచ్చారుగా. సో వాటికైతే ఫస్ట్ అయితే ఇవ్వబోతున్నారట. ఇక అలాగే Oppo Find X3 అండ్ 3 Pro ఈ రెండింటికి కూడా అయితే రాబోతున్నాయి. అంటే OnePlus నుంచి OnePlus 9 అండ్ 9 Pro కి, అలాగే Oppo నుంచి చూసుకుంటే Find X3 అండ్ Find X3 Pro కి ఫస్ట్ అయితే ఈ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ColorOS 12 అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఎట్టకేలకి విండోస్ 11 అఫీషియల్ అప్డేట్ అయితే వీళ్ళు రిలీజ్ అయితే చేశారన్నమాట. స్టేబుల్ అప్డేట్ ని ఏవైతే ఎలిజిబుల్ పీసీస్ ఉన్నాయో వీటికైతే వీళ్ళు ఇప్పుడు రోల్ అవుట్ చేశారు. గ్లోబల్ గా చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీరు విండోస్ 10 లో ఉన్నారనుకోండి, అది మీ పీసీ మీకు విండోస్ 11 ఎలిజిబుల్ అనుకోండి, ఫ్రీగానే మీరు ఇవి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని రీప్లేస్ అయితే చేయొచ్చు, అంటే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మీరు ఎలిజిబులా కాదని తెలుసుకోవాలనుకుంటే విండోస్ పీసీ హెల్త్ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే దొరుకుతుంది. సో అది మీరు ఇన్స్టాల్ చేసుకొని ఎలిజిబుల్ కాదు చూసుకోండి. ఒకవేళ ఎలిజిబుల్ అయితే అక్కడ మీకు అప్డేట్ ఫీచర్ అయితే వస్తుంది. ఒకవేళ అక్కడ నుంచి కూడా మీకు అప్డేట్ ఫీచర్ రాకపోతే విండోస్ 11 ఇన్స్టలేషన్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ అయితే దొరుకుతుంది. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ నుంచి కూడా మీరు విండోస్ 11 అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు ఎవరైనా విండోస్ 10 వాడుతూ మీకు పీసీ చాలా ఇంపార్టెంట్, అందులో ఇంపార్టెంట్ వర్క్ మీరు చేస్తున్నారు అంటే నేనైతే రికమెండ్ చేయను ప్రస్తుతానికి విండోస్ 11ని. ఇంకొన్నాళ్ళు ఆగండి, ఇంకో 6 నెలలు, ఒక 8 నెలలు వెయిట్ చేసిన తర్వాత, లేదా 1 ఇయర్ అయినా వెయిట్ చేయండి, పర్వాలేదు. ఆ తర్వాత మీరు విండోస్ 11కి అప్డేట్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. లేదంటే మీ చాలా బగ్స్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే విండోస్ 11లో. సో మీ దగ్గర ఒక్క పీసీయే ఉంది, సో అది మీకు మెయిన్ పీసీ అనుకుంటే మాత్రం అప్డేట్ అయితే చేసుకోకండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూట్యూబ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్లేబ్యాక్ ఫీచర్ని అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఇప్పుడు వరకు యూట్యూబ్ మ్యూజిక్ ఓపెన్ చేసి వింటున్నప్పుడు మనం మొబైల్ లాక్ చేసినా, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్ ప్లే అయ్యేది కాదు. ఏదైతే మ్యూజిక్ ప్లేయర్స్ ఎలా ప్లే అవుతాయి అలా ప్లే అయ్యేది కాదు. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్ అయితే వర్క్ చేసేది. ఇప్పుడు నాన్ ప్రీమియం సబ్స్క్రైబర్స్ అంటే ఫ్రీగా మ్యూజిక్ వినే వాళ్ళకి కూడా ఈ ఫీచర్ అయితే అనౌన్స్ చేసింది. నవంబర్ 3వ తారీఖు నుంచి ఫస్ట్ కెనడా నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఈ ఫీచర్ అనేది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి క్రిప్టో కరెన్సీ. సో రాబోయే తరాల్లో మనకి ఈ కరెన్సీ, మనం ఇప్పుడు చూస్తున్న ఏదైతే ఫిజికల్ కరెన్సీ ఉందో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ చూపించుకుంటున్న మన కరెన్సీ ఏదైతే ఉందో, అంటే రూపాయలు కానీ డాలర్లు కానీ, సో ఇవన్నీ అయితే పోతాయి అనమాట. తర్వాత ఒకే ఒక కరెన్సీ మిగులుతుంది, అదే క్రిప్టో కరెన్సీ. సో లావాదేవీలన్నీ ఇంకా దాని మీద అయితే జరుగుతుంటాయి అనమాట. చాలా దేశాలు ఆర్థికంగా పుంజుకోవడానికైనా సరే, లేకపోతే కొత్త మార్గాన్ని ఎన్నుకోవడానికైనా సరే, సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ బాటన అయితే పడుతున్నాయి. సో రీసెంట్గా మన ఇండియాలో కూడా బ్యాన్ చేస్తారు అనుకుంటూ వచ్చారు, కానీ కాకపోతే దీన్ని బ్యాన్ చేయడం అయితే కుదరదని పని అని చెప్పేసి చాలా గవర్నమెంట్లు కూడా భావించినాయి. అయితే ఇప్పుడు వీటిని బ్యాన్ చేయడం, చేయడం ఇవన్నీ పక్కన పెట్టుకుంటే అడాప్ట్ చేసుకోవడం అయితే నేర్చుకుంటున్నాయి దేశాలన్నీ చూసుకుంటే. సో అందులో మన ఏషియా నుంచి చూసుకుంటే ఇండియా, వియత్నాం, అలాగే పాకిస్తాన్ అయితే కొంచెం అభివృద్ధి చెందుతున్నాయి, అంటే క్రిప్టో కరెన్సీ అడాప్ట్ చేసుకోవడంలో ముందున్నాయని తెలుస్తుంది అనమాట. గ్లోబల్గా చూసుకున్నట్టయితే నెంబర్ 2 స్థానంలో ఇండియా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మన దేశం చాలా త్వరగా ఈ క్రిప్టో కరెన్సీని అడాప్ట్ అయితే చేసుకుంటుంది. సో దీని ప్రకారం చూస్తే మన ఇండియా పేద దేశం అని చెప్పి ఎవరన్నారండి. ఇక నెక్స్ట్ చూస్తే ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీలో సాధ్యం కానిదంటూ ఏమీ అయితే ఉండదు. సో ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారనే రూపాన్ని కూడా కల్పించే టెక్నాలజీ అయితే పెరిగిపోయింది. సో ఆ టెక్నాలజీతో కొంతమంది సైంటిస్టులు నిర్వహించింది ఏంటంటే మమ్మీస్ ఉంటాయి కదా, క్రీస్తు పూర్వం 1380 నుంచి క్రీస్తు శాకం 425 మధ్యలో పాతి పెట్టిన ఏవైతే మమ్మీస్ ఉంటాయో, ఈ మమ్మీస్లోని డిఎన్ఏని బయటికి తీసి వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అనే 3D మోడల్స్ని అయితే బయటకు అయితే తీసుకొచ్చారు. సో ఒక 3 మమ్మీస్ని అయితే వీళ్ళు 3D మోడల్స్ రూపాన్ని బయటకు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అప్పట్లో వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అది కూడా 25 ఏళ్ళ వయసులో ఎలా ఉండేవాళ్ళు అనేది వీళ్ళ డిఎన్ఏని బట్టి రూపాన్ని కల్పించి అయితే ఇప్పుడు బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. మామూలుగా చూస్తే మనకి ఒక అస్థిపంజరం నుంచో లేకపోతే దేని నుంచో సో మనం వాళ్ళ మోడల్స్ని అయితే బయటకు తీయొచ్చు. అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్గా డిఎన్ఏ నుంచే వీళ్ళు ఈ మోడల్స్ని అయితే బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.